సెక్రటరీ గారు. సో అదండి మీ నాయకుడికి మీ నాయకుడికి బంధువు, మీ కూటమి నాయకుడికి ఏమో క్లోజ్ ఫ్రెండ్ 20 సంవత్సరాలుగా. మరి ఆయన ఇప్పుడు మీడియా పెడతానంటున్నాడు. మరి అందరికీ బంధువే, ఆత్మ బంధువులాగా. బీజేపీకి బంధువు, మీకు బంధువు, ఇక వైసీపీకి ఎలాగో బంధువే. మరి ఇప్పుడు ఆయన మీడియా పెట్టి నాకు ఒక్కటి అర్థమైందండి. ఒక్క నిమిషం ఒక్క పాయింట్ యాడ్ చేస్తా. రామారావు గారు బాగా గుర్తు చేశారు, కరెక్ట్. ఎప్పుడైతే ఆయనకి ఒక ఆవిడతో ఉన్నటువంటి సంబంధాలని చెప్పేసి మనమైతే అనకూడదు, ఎందుకంటే ఆయన వయసుకి ఆయన పర్సనల్ అవన్నీ కూడా ఆయన ఓపెన్గా ఆయన చెప్పింది నేనైతే నమ్ముతా పర్సనల్గా. ఆవిడ తెలుసు అంతే, కాబట్టి ఫేవర్ చేసి ఉండొచ్చు పొలిటికల్గా, అది ఆవిడకి అపాయింట్మెంట్ అవి దాన్ని దుర్వినియోగం చేసి ఉండొచ్చు ఆవిడ, అదొక అంశం. కానీ రిలేషన్స్ జోలికి నేను ఆ టైంలోనే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శించినాయి, అది కూడా వాస్తవం. ఒళ్ళు మండింది ఆయనకి, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడు, పేర్లు ఎత్తి మరీ తిట్టాడు. అప్పుడు పెడతానన్నాడు, మళ్ళీ ఇప్పుడు పెడతానంటున్నాడు. మేబీ శాంతి గారిని అరెస్ట్ అయ్యింది 2 రోజుల క్రితం, ఆవిడని అరెస్ట్ చేశారు. మేబీ దాని గురించి ఏమో మరి ఆ రకంగా మరి కోయిన్సిడెన్సా లేకపోతే అనేది ఒక అంశం కూడా నాకు ఇక్కడ. నిజంగా అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కాకతాళీయంగా ఆమె అరెస్ట్ అయింది. అంటే అరెస్ట్ చేయించింది ఎవరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయించారు కాబట్టి మీ సంగతి చూస్తాను పెట్టారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రహస్య సంబంధం వల్ల ఈ టీవీ ఛానల్ ముందుకు తెస్తున్నాడా? సార్ ఇప్పుడు ఎంతైనా సార్ వెంకటేశ్వర గారు అద్భుతంగా చెప్పారు సార్. ఆయన చావు తెలివితేటలో ఉన్న ఒక కార్పొరేట్ పొలిటీషియన్. ఆయన ప్రజలకు ఉపయోగపడి గ్రౌండ్ లెవెల్లో రాజకీయం చేసిన వ్యక్తి కాదు సార్. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా దేశంలో రాష్ట్రంలో ప్రజల సొమ్మును ఎలా కొట్టేయాలని రాజకీయ నాయకులకు నేర్పించే వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా సార్. ఆయన వల్ల కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెడిపోయింది. ఆయన వల్ల కదా సార్ ఫిట్ ప్రోకో ద్వారా 1000 కోట్ల కుంభకోణాలు చేసి ఆ రకంగా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇరుక్కునింది సార్. ఈయన చావు తెలివితేటలే కదా సార్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో 2019-24 మధ్య మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చేసి మొత్తం ఈయన మీద దోసేయకండి. ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఎప్పుడు వాడి క్లయింట్ని బట్టి పోతాడు. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, అంతా వైటే నాది, ప్రాపర్గా నాది షీట్ ప్రిపేర్ చేయమంటే ప్రాపర్గా చేస్తాడు. లేదండి నాకు ఇంత బ్లాక్ ఉంది, నాకు ఇంత వ్యవహారం ఉంది కొన్ని అంటే దాని రకంగా, లేదండి అసలు నా మొత్తం సంపాదన అక్రమ సంపాదన అంటే దానికి తగ్గట్టు కూడా బ్యాలెన్స్ షీట్ రెడీ చేస్తాడు. కాబట్టి ఏంటంటే క్లయింట్ని బట్టి పోతాడు. సార్ నేను చెప్పేది వాస్తవమే, నేను మేబీ దాన్ని మారుస్తా సార్. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ విజయసాయి రెడ్డి గారిని అడిగింటారు, అన్న ఈ మాదిరిగా నేను డబ్బు సంపాదించాలా, ఎలా కొన్ని కిటుకులు చెప్పని అడిగింటాడు. అడిగినప్పుడు ఈయన సులభమైన చిట్కాలు, ఈయన దొరకకుండా కొన్ని చిట్కాలు ఇచ్చినచ్చు. అంటే నేనేమంటున్నా అంటే సార్, ఏ రకంగా బయట దొరకకుండా సంపాదించాలా, ఏ రకంగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించవచ్చు, ఏ రకంగా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఎక్కువ ఇరుక్కోకుండా సంపాదించలేదా అంటే ఈయన సిద్ధాస్తుడు సార్. ఆ రకంగా 2019 తర్వాత ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా సార్, మా ఇంట్లోనే వాసుదేవ్ రెడ్డి గారు, తర్వాత మిథున్ రెడ్డి గారు, నేను, అట్లాగే రాజకేశ్ రెడ్డి, మేమందరం కూర్చొని మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా ఇంట్లో జరిగిందని ఆయన చెప్పాడు కదా సార్. సార్ సూత్రధారి ప్రముఖంగా ప్రతి కుంభకోణం వెనకలా ఉన్నది విజయసాయి రెడ్డి సార్. మరి అలాంటి వ్యక్తి ఏదో ప్రజల కోసం పాటుపడతాడు. మీరు ఒక మాట అన్నారు స్టార్టింగ్ లో, మహిళలు, రైతులు, లేదంటే కార్మికుల కోసం ఆయన ఒక టీవీ ఛానల్ పెడుతున్నాడని. సార్ దయచేసి ఆ మాటకు అర్థమే లేదు. ఆయన ఎంతసేపు ఏదో ఒక పార్టీ కోసమో, లేదంటే ఆయన రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసమో, లేదంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవడానికి కోసమో ఛానల్ పెడతాడే గానీ ఎక్కడ కూడా ప్రజల కోసం అనే మాట ఎక్కడా లేదు సార్. రెండో మాట ఏంటంటే సార్, నాకు తెలిసినంత వరకు సార్, ఆయన ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మధ్యలో ఒక అనుసంధానకర్తగా అండర్ ద కవర్ ఆపరేషన్ చేస్తున్నాడు అనేది నాకున్న బలమైన ఫీలింగ్ సార్ ఈ రోజు కూడా. ఎందుకంటే సార్ ఇది బయటపడి కూడా ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉండి పోయి బీజేపీ నాయకులతో మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది వస్తుందనే ఒక ఫీలింగ్ లోనే ఆయన బయటికి డ్రామాలు ఆడి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి, అంటే ఇది జగన్మోహన్ తెలియకనే ఏం కాదు సార్,
జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇద్దరు కూర్చొని మొత్తం ఒక ప్లాన్ చేసి ఈయన దగ్గర రాజీనామా చేయించి ఆ రకంగా మీరు చెప్పినట్టు ఈయన ఒక రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి అది బీజేపీ పోయేట్టుగా చేస్తే కొంత సానుభూతి సంపాదించి వారికి దగ్గరయ్యి ఆ రకంగా వాళ్ళతో అన్ని రకాలుగా వీళ్ళు ఏదైతే అవసరమో వీళ్ళ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, వీలైనంత మేర అంటే కూటమి ప్రభుత్వంలో ఈ రోజు బీజేపీ వాళ్ళు ఉన్నా వీలైనంత మేర వాళ్ళ నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న మాటలో వాస్తవం అయితే ఉందని నా ఫీలింగ్ సార్. గట్టి భావన ఇది సార్. ఇంకొక మాట, ఈయన తెలుగు ఛానల్ అని అంటే సార్ హిందీ ఇంగ్లీష్ ఛానల్ అంటున్నారు. అంటే సార్ నాకున్న ఫీలింగ్ ఏంటంటే వైసీపీ వాదనను గాని, వైసీపీ ప్రచారాన్ని గాని, వైసీపీ పార్టీ గురించి నేషనల్ లెవెల్లో ఏదైనా ముందుకు తీసుకెళ్లడానికి, ఢిల్లీ లెవెల్లో వైసీపీ వారి వాదన వినిపించడానికి, వైసీపీ పార్టీకి సంబంధించి ప్రచారం చేయడానికి ఏమన్నా ఈయన ఈ రోజు ఛానల్ పెడుతున్నాడా అంటే హిందీ ఇంగ్లీష్ అనగానే సార్ నాకు వచ్చిన డౌట్ అది. అక్కడ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నేషనల్ మీడియాను కూడా వదలలేదు. ఆయన నేషనల్ మీడియా అంతా భ్రష్టు పట్టిపోయిందట, కరప్ట్ అయిపోయిందట అని జగన్మోహన్ రెడ్డి గారు వాపోతున్నారు. మేబీ అందు గురించి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎక్కడా కూడా నేషనల్ మీడియాలో ఎక్కడా సపోర్ట్ లేదేమో, మరి ఆయనకు అనుకూలంగా ఎవరు ఉండటం లేదేమో. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం కూడా బీజేపీ కబ్జా చేసేసింది, అది వాస్తవం. అది ఇక ఆల్రెడీ కబ్జా అయిపోయింది. ఆ బీజేపీ ఏమో ఇక్కడ కూటమిలో ఉంది. సో దట్ ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, కానీ కరప్ట్ అదంటే మాత్రం అది ఆయన మాట్లాడాల్సినవి కాదు. అది మేబీ అందు గురించి నాకు విజయసాయి రెడ్డి గారు ఆగన్నా నేను వస్తున్నాను, నేషనల్ లెవెల్ మంది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అని పుష్ప 2 డైలాగ్ ఏదో వేసి ఉంటాడు. రైట్. కానీ సార్ వాస్తవం మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు సార్ వీళ్ళ ఏదో ఒక ఇంటర్నల్ రహస్య ఒప్పందం ఏదో జరుగుతోంది. ఆ ఒప్పందంలో భాగంగానే నేషనల్ లెవెల్లో ఛానల్ పెట్టి తెలుగు వైసీపీ వాదన కావచ్చు, లేదంటే అక్కడ ఢిల్లీలో కూర్చొని ఈయన బీజేపీకి వైసీపీకి సంబంధించి ఏదైనా కొన్ని అవసరార్థంగా ఈయన మాట్లాడడానికి కావచ్చు, రకరకాలుగా సార్ ఒక వేదిక అవసరం వీళ్ళ ఢిల్లీలో. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్తున్నారేమో. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే ఛానల్ పెడతారో వైసీపీకి ఒకటే కాదు కదా సార్, రేపు సెంటర్ లో ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో దానికి కూడా వీళ్ళు ఉపయోగిస్తారు. ఉపయోగించి ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏదైనా ఒక కొన్ని అవసరార్థమో లేదంటే కొన్ని అడ్వాంటేజెస్ ఏదైతే అవసరం ఉంటాయో, కొన్ని అవసరాలు ఏదైతే ఉంటాయో ఆ అవసరాల మేరకు వీళ్ళ ఛానల్ కూడా ఉపయోగించే పరిస్థితి. సార్ విజయసాయి రెడ్డి గారు ఛానల్ పెట్టుకున్నారంటే వెంకటేశ్వర్ల గారు అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఛానల్ పెట్టేది ప్రజల కోసం కానే కాదు, వైఎస్ఆర్సీపీ కోసము, లేదంటే వైఎస్ఆర్సీపీ అవసరాలు తీర్చడం కోసం, వివిధ పార్టీలతో స్నేహపరమైన వాతావరణం నెలకొల్పడం కోసము, లేదంటే ఆ పార్టీలకు కొంత సేవ చేయడం కోసము, ఇట్లా ఎవరైతే ఈయనకు సన్నిహితులు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం ఇట్లాగా కార్పొరేట్ పొలిటీషియనే గారు ఆయన, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి కాదు. సార్ రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళ దగ్గర విపరీతమైన ధనం ఉంది. చాలా 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 వేల లక్షల కోట్ల ధనాన్ని సంపాదించారు. ఈయన కావచ్చు, లేదంటే ఈయన క్లయింట్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఈయన సన్నిహిత మిత్రులైన పెద్దంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు, రకరకాల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల లక్షల కోట్ల ఉన్నారు. ఇప్పుడు ఈ డబ్బులు కాపాడుకోవాలంటే సార్ వీళ్ళకు సెంట్రల్ లో కూడా ఒక బలమైన ఛానల్ అవసరం. ఈ రోజు స్టేట్ లో సార్ ఏదో సిబిసిఐడినో లేకపోతే ఇంకో చిన్న చిన్న ఏసీబీలో ఉంటాయి. కానీ సార్ ఈ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నా కూడా సిబిఐనో ఈడీనో రంగంలో దిగుతుంది. సో ఆ సిబిఐ ఈడీ దగ్గర నుంచి వీళ్ళకి రక్షణ కావాలంటే వచ్చే రోజుల్లో ఏం చేయాలి? వీళ్ళకు కొన్ని ఛానల్స్ అవసరం. సెంట్రల్ లో నేషనల్ లెవెల్లో ఛానల్స్ ఉంటే వాటి ద్వారా అక్కడున్న గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడమో, లేదంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడమో, లేదంటే వాళ్ళకి సన్నిహితంగా ఉండడానికి ట్రై చేసి సిబిఐ ఈడీలను రక్షణ పొందడానికి ఈ రకంగా ముందుకెళ్తున్నాడు. రెండోది ఏంటంటే సార్, అంత బాగానే ఉంది కానీ ఒక క్రూషియల్ పాయింట్ మిస్ అయ్యారు మీరు. ఆయన టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దగ్గర గుడ్ మార్క్స్, ఆయన గుడ్ బుక్స్లో ఉండటానికి. అలాగే ఆయన చెప్పింది వాస్తవం కూడా, కూటమి కలిసి ఉన్నంత వరకు నువ్వు గెలవటం కష్టం. అలాగే నీ పక్కనున్న కోటరీ కూడా నిన్ను సరైన డైరెక్షన్లో నడపడం లేదు. ఆ కోటరీ ఎవడైనా కానీ వాళ్ళ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు బ్రేక్ ద అలయన్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ. అది 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 ఫస్ట్ జరగాల్సింది. ఆ ప్రయత్నాలు జరగడం లేదు. అంత దమ్ము కూడా నీ పక్కనున్న కోటరీకి లేదు అని ఇండైరెక్ట్గా నేనైతే పగలగొట్టు. కాబట్టి మీడియా ఇప్పుడు ఆయన తీసుకొచ్చే దాంట్లో అది కూడా ప్రధాన ఎజెండాగా ఉంటుంది అనేది కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది.
అవును వాస్తవం సార్. ఇప్పుడు ఆయన నేనొక్కడే మేధావిని, నా వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యారనే ఒక ఫీలింగ్ లో కూడా ఉన్నట్టున్నారు సార్ ఇంతకుముందు. అందువల్లనే ప్రతిదీ కూడా ఆయన నడపాలని ట్రై చేశారు సార్. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర కానీ ఆయనకు అప్పగించడంలో సార్ బలమైన రీజన్ ఉంది వెనకల. ఎందుకంటే సార్ మనకి ఆర్థిక రాజధానిగా ఇప్పుడు వైజాగ్ ని వాళ్ళు ఎప్పుడైతే గుర్తించారో, ఎప్పుడైతే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, రకరకాలుగా రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడైతే భూమిలోకి వచ్చిందో, విజయసాయి రెడ్డి గారిని అక్కడ పెట్టి ఆ రకంగా అక్కడ ఏదైతే వాళ్ళు వీళ్ళు కావచ్చు, వీళ్ళ నాయకులకు సంబంధించిన భూములు కొట్టేయడం కావచ్చు, లేదంటే ఆర్థికంగా కొంత ఎగబడడం కావచ్చు, ఇవన్నీ కూడా సార్ విజయసాయి రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు సార్. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయితే గవర్నమెంట్ లో విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 గా ఉన్నమాట వాస్తవం. ఈయన ద్వారానే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేదంటే పొలిటికల్ సంబంధమైన విషయాలు కావచ్చు, లేదా బీజేపీతో మంచి సంబంధాలు నెలకొల్పడంలో ఈయన పాత్రను ఎంత దూరమైనా తీసుకెళ్లగలం సార్. కొంతవరకు కూడా విజయం సాధించాలనుకున్నా సార్. ఈడీ కేసులు ఇన్ని రోజులు ఆగున్నాయంటే సార్ కారణం ఏంటి? రైట్ చాలు సెక్రటరీ గారు. ఇంతకన్నా ముందుకెళ్తే యాక్చువల్గా ఎప్పుడు కూడా చాలా సహనంతో ఉంటారు, వెంకటేశ్వర్లు గారు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అంతకన్నా డిస్కషన్ వద్దని చెప్పేసి, కాబట్టి మనకు ఇంకా ఇంపార్టెంట్ ఎలాగో సబ్జెక్ట్ ఉంది.